పోలీసులు రౌడీల పరువు తీస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తన మీడియా ద్వారా వారికి మద్దతు పలుకుతున్నట్లు కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఇది అబద్ధం కాదు, జరుగుతున్న వాస్తవం. ఇటీవల కాలంలో రాష్ట్రంలో కత్తులు పట్టుకుని ప్రజలను భయపెట్టడం, అర్ధరాత్రి రోడ్లపై గుంపులుగా తిరగడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, బూతులు తిడుతూ రప్ప రప్ప అంటూ అధికార పార్టీ నేతలను బెదిరించడం వంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. 2029లో అధికారంలోకి వస్తామని, అప్పుడు ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించే స్థాయికి కూడా వైసీపీ నేతలు కూడా దిగజారారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ, జనసేన రెచ్చిపోకుండా చట్టపరంగా వారు వ్యవహరిస్తున్నారు. తప్పు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి నడి రోడ్లపై నడిపించుకుంటూ న్యాయస్థానాలకు తరలిస్తున్నారు. ఇలా రౌడీ షీటర్లు, లోకల్ గ్యాంగ్స్టర్లు, గంజాయి గ్యాంగులను రోడ్లపై నడిపించుకుంటూ తీసుకువెళ్లడం వెనక కూటమి ప్రభుత్వానికి ఒక వ్యూహం ఉంది. నేరస్తులను అలా రోడ్లపై అందరికీ కనిపించేలా నడిపించుకుంటూ తీసుకెళ్లడం వల్ల వారు మరోసారి తప్పుడు మార్గంలో వెళ్లడానికి ఆలోచిస్తారు. వారి కుటుంబ సభ్యుల్లో చర్చ జరుగుతుంది. అందుకోసమైనా వారు బాధ్యతగా, జాగ్రత్తగా వ్యవహరిస్తారనేది కూటమి ప్రభుత్వ ఆలోచన. ఇక్కడే జగన్ కు అసలు సమస్య మొదలైంది. రౌడీలను రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్లడం వారి పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోందంటూ పోలీసులపై తన పత్రిక, ఛానల్, సోషల్ మీడియా ద్వారా తీవ్ర విమర్శలు చేయిస్తున్నారు. కనీసం ఆ వార్త చూస్తే ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా లేకుండా నిస్సిగ్గుగా వార్తలను వండి వారుస్తున్నారు. అయితే రౌడీలను వెనకేసుకు రావడానికి కారణం కూడా లేకపోలేదు. అరెస్ట్ అయిన వారిలో 99% మంది వైసీపీకి చెందిన వారే కావడం ఇక్కడ విశేషం. అందుకేనేమో రౌడీలపై చర్యలు జగన్ కు అసహనాన్ని కలిగిస్తున్నాయన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. అయితే అవకాశం లేక ఆగిపోయాడేమో కానీ, లేదంటే మా రౌడీల పరువు కాపాడాలి అంటూ న్యాయస్థానానికి కూడా జగన్ వెళ్లేవాడేమోనని నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. రౌడీల పరువు కాపాడడానికి జగన్ పడుతున్న ఆరాటంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ మద్దతు ఎవరికో కూడా తెలియజేయండి.